ఈ నెల 27న భీమిలి సభా వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూర్తి చేయనున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మంది వరకు కార్యకర్తలు, నాయకులు హాజరు కానున్నట్టు మంత్రి గుడివాడ తెలిపారు. చంద్రబాబు, పవన్ హామీలు ప్రజలను నమ్మే పరిస్థితి లేదంటున్న మంత్రి గుడివాడతో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన భీమిల్లో జరిగే భారీ బహిరంగ సభలో కార్యకర్తలతో, ముఖ్యమైన నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, 27వ తారీఖున జరిగే బహిరంగ సభ ద్వారా కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా భీమిలి ప్రాంతంలో ఏర్పాటు చేసేటువంటి ఈ కేడర్ సమావేశంతో ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గత ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గృహసారథుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పిలుపు, రేపు ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా అవసరం ఏ మేరకు ఉంది, ఎందుకు ఉంది, పేద ప్రజల తాలూకా ఆకాంక్షలు ఏంటి, ఇవన్నీ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఒక ఎన్నికల ప్రచార సభగా, ఎన్నికల శంఖారావంగా కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి. అంటే ఏ విధంగా పార్టీలు ఎదుర్కోబోతున్నారు? మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? ఒకటే అండి, మాకు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, నేను ప్రజలను నమ్ముకున్నాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నమ్ముకున్నాను, నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, రాష్ట్రంలో నా పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అందుకున్నటువంటి ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్స్ అనేటువంటి మాట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో అపోజిషన్ నుంచి ఏ రాజకీయ పార్టీలు కలిసి వస్తాయి, ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి చూస్తూ ఉన్నాం. వారికి వారు పొత్తులు పెట్టుకోవడానికి, మిగిలినటువంటి రాజకీయ పార్టీలను అన్నింటిని కూడా నడిపించడానికి వాళ్ళకి సమయం పడుతుంది తప్ప, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించో, ప్రజల సంక్షేమం గురించో, ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి వాళ్ళకి కనబడుతున్నట్టుగా మనం ఎవరం కూడా చూడట్లేదు. పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కానీ, ఏదో ఎదుటివాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ఆ మైండ్ సెట్తో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండుంది, రాష్ట్రంలో లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండుంది. రేపు మళ్ళీ ఈ రాష్ట్రంలో 2019లో ఏ రకమైనటువంటి మెజారిటీని రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించారో అంతకు మించి మెజారిటీతో మళ్ళీ రేపు అధికారంలోకి వస్తుంది. నెల 27వ తేదీన టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామంటారు. దాన్ని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారనుకుంటున్నారు? వాళ్ళు ఎన్ని పేజీలు ఇచ్చినా, ఎన్ని వందల హామీలు ఇచ్చినా, ఎన్ని వేల హామీలు ఇచ్చినా, గత చరిత్ర అనేటువంటిది ప్రజలు గమనిస్తారు. వీళ్ళేం కొత్త పార్టీలు కాదు కదా, ఈ రాష్ట్రంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు కాదు కదా. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, గతంలో అదే నాయకుడికి అనేక సార్లు మద్దతు తెలిపినటువంటి వ్యక్తి, గతంలో 2014లో మేనిఫెస్టో ఇచ్చినప్పుడు దాని మీద సంతకం పెట్టినటువంటి వ్యక్తి, వీరందరూ ఏ రకంగా వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేశారా లేదా అనేటువంటిది మనం చూసాం. మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని ఏ మేరకు మనం అమలు చేసామనేటువంటి చూసాం. దాన్నే కదా గమనిస్తారు ప్రజలంతా కూడా. సేన మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.